లో ఒంగులు దూకులు పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తదేమోరా. మాకెవరున్నారు చెప్పు నువ్వు తప్ప. మిమ్మల్ని చూస్తే జీవితంలో కూడా మొమైత్ ఖాన్ చూసుకునేలా ఉన్నారా. ఏమైనా నువ్వు మారిపోయావురా. ఇది వరకు ఆకలేస్తుందంటే అన్నం తెచ్చి ఇచ్చేవాడివి, దాహం వేస్తుందంటే నీరు ఇచ్చేవాడివి. ఒరే ఆకలి తీర్చొచ్చు, దాహం తీర్చొచ్చు, మీ రేంజ్ కరువు తీర్చాలంటే మియా మాల్కోవా కూడా 3 నిమిషాలు ఆలోచిస్తుందిరా. ఊరుకోరా, నా గురించి నీకు తెలియదేంటి? ఈ గురించా? ఎందుకు తెలియదు? హౌ టు కంట్రోల్ దొరబాబు కరువు అని గూగుల్లో కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. వాడు సైంటిస్ట్ రా. నేను సైంటిస్ట్ ఏంట్రా? ఎందుకు కాదురా, లైట్ ఎలా వెలగాలో కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ సైంటిస్ట్ అయినప్పుడు లైట్ ఎప్పుడు ఆర్పాలో తెలిసిన వీడు కూడా సైంటిస్టే. ఊరుకోరా. పడుకోరా, పడుకో. ఇద్దరు మొత్తం డిస్టర్బ్ చేశారు, పడుకోండి. అనుష్క, హన్సిక, అనసూయ, అనసూయ. ఈ కళ్ళ కూడా అనసూయట్రా. ఒరే మీ కల్లోకి వచ్చిన వాళ్ళకి కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటదేమో గ్లామర్ విషయంలో. అనసూయ, నాకు తెలిసి నీ అప్పగింతలప్పుడు మీ అమ్మా నాన్నల కంటే మీ వీధిలో కుర్రాళ్ళే ఎక్కువ మంది ఏడ్చుంటారు అనుకుంటా. సూపర్ సూపర్. ఏంట్రా నీకు అనసూయ అంటే నిజంగానే అంత ఇష్టమా? నా స్కిట్ లో పంచులు ఎవరిని ఉద్దేశించినవి కావు అనేది ఎంత నిజమో, అనసూయ అంటే నాకు ఎంత ఇష్టమో కూడా అంతే నిజంరా. అంటే అబద్ధమా? అయినా ఏట్రీ కబుర్లు, ఖాళీగా ఉన్నావు అని చెప్పి కొత్త తిట్లు ఆలోచించి మరీ తిడుతున్నారా కొంతమంది. ఆలోచించి మరీ తిడుతున్నారంటే వాళ్ళెంత ఖాళీగా ఉన్నారు. ఊరుకోరా. ఇగో ఈ రోజు నుంచి నేను ఇంటర్నెట్ వీడియోలు అని మానేస్తున్నా. అలా అయితే ఆ వీడియోలతో మమ్మల్ని లాలించేది ఎవరు? మాదాపూర్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ పాలించేది ఎవరు? చెప్పరా, చెప్పు చెప్పు. ఇన్ని చెప్పులు ఎందుకురా? చెప్పులు షాప్ ఏమైనా పెడుతున్నావా ఏంటి? నేను చేయని పెట్టండి, చేయనని చెప్తున్నానా? ఎవర్రా? ఎవడో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అంటారా, యాడ్ చేయమని ఒకటే గోల. నేను చేయనే. అవునులే, నా పేరు ముఖేష్ తర్వాత ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే నీ తర్వాతే. ఈ రూమ్ కి రెంట్ కట్టా లేదా? రెంట్ తీయండి ఫస్ట్. ఏంట్రా ప్రతి నెల నువ్వే కదా కట్టేది, ఈసారి మనల్ని అడుగుతావు? అందుకే ఈసారి ఒకసారి మీరు కట్టొచ్చు కదా. కట్టవే, బొక్కలో 9 కట్టలేటి. మీకేం తెలుస్తుంది? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుండె నొప్పి. ఈ అలాగే కట్టలేం కానీ చదువుకుందని అడనరా. నేను చదవనురా, నాకు అన్ని వచ్చు. అయితే ఒకటి చెప్పరా, 120 కిలోమీటర్ల వేగంతో నువ్వు నేను బండి మీద వెళ్తున్నావు, ఎదురుగా ఒక అమ్మాయి వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను దింపి దాన్ని ఎక్కించుకొని పోతాడు. అరే నిన్న తగలే, ఎలాంటి క్వశ్చన్ వాడిని అడుగుతున్నావురా నువ్వు? హలో ఏంటి? అవునా? ఆహా మనకి ఓకే. రే మన పక్కన ఫ్యామిలీ దిగుతుందంటరా, 2 కూతుర్లంట. రండి రండి, ముహూర్తం టైం అవుతుంది. అంతానే పూర్వం అడవుల్లో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. చిదానందం, చితాభస్మం అని పెట్టుకోవాల్సింది. సరే కానీ ఇక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం, ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చెప్పండి. ఇటు వెళ్తే అపోలో ఫార్మసీ ఉంటుంది సార్, ఇటు చిన్న మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది, అటు వెళ్తే గుండె నొప్పికి కిడ్నీకి వాటికి సంబంధించినవి ఉంటాయి. ఈ పక్కనే మొన్న కొత్త శ్మశానం కట్టారు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీకు అవే కదండి కావాలి. ఏమండి మీరు పోలీసా? నాకు కొంచెం పోలీస్ ట్రైనింగ్ ఇవ్వండి. పోలీస్ అవ్వాలంటే బాడీ ఫిట్ గా ఉండాలిరా. ఎవరితో మాట్లాడుతున్నారండి? మా వాడు వర్షాకాలంలో కూడా వన్డే మేచాడతాడు. అలాగే ఉన్నాడు చూస్తుంటే. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నా పిల్లల్ని చూసి కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఈ రోజుల్లో కుర్రోళ్ళు చాలా మోసంగా ఉన్నారయ్యా. అసలు చెప్పక వాడితోనే చెప్తున్నావా? డైరెక్ట్ గా దాడుల గురించి దావూద్ ఇబ్రహంతో మాట్లాడినట్టే ఉంది. అంతేగాని ఇవన్నీ పక్కన పెట్టి కానీ ఫ్యామిలీతో అలా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా. మహానటి సినిమా ఎక్కడ ఆడుతుంది? ఇక్కడ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? అదేంటి సార్, అందులో తెలియని రహస్యాలు కూడా మీకే తెలుసు అన్నారు. మీరు అప్పుడు లైవ్ లో ఉన్నారన్నారు, మీకెందుకు సార్ ఆ సినిమా? నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పటికప్పుడు. ఏంటి సార్ ఇది ఒరిజినల్ కన్నా ఇందులో బుల్లెట్లు ఉంటాయా? లేదురా, బొబ్బట్లు ఉంటాయి 2. నువ్వు తిని మీ చుట్టాలకు 4 పంపు వాడికి. ఇది నా 2వ కూతురండి. అయ్యో సరే, ఇద్దరు ఒకలాగలేము. భలే ఉన్నారండి. డైరెక్ట్ గా మొహం తీసుకెళ్లి సైలెన్సర్ దగ్గర పెట్టి పొల్యూషన్ చెక్ చేసినట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నగారి ధైర్యశాస్త్రాల గురించి అసలు మీకేం తెలుసు? ఏం చేశాడు? మా నాన్నగారు కర్నూలులో డ్యూటీ చేస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్ మొత్తం తగలడిపోతే అందరినీ ఆయన ఒక్కడే కాపాడాడు. అందరినీ కాపాడి నిన్ను కాపాడలేకపోయాడే. నేను సరదాగా పాట పాడినా? వినపడేట్టు కాకుండా కాస్త కనపడేట్టు పాడండి. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? చూడండి ఎంత ఎర్రగా తయారైందో. ఏది? ఇదిగోండి. అబ్బా, ఈ ఎరుపుని ఎతకటం కృష్ణకాంత్ పార్క్ లో ఖాళీగా ఉన్న ఒక పొద ఎతకటం చాలా కష్టం అండి, దొరకవు. అవన్నీ ఎందుకులే గానీ పాట పాడతాను. ఇప్పుడు తమన్ గారు స్వరపరిచిన పరిచయరా? ఎక్కడ పరిచయరా? ఎప్పుడు పరిచయం? పరచడం అంటే చాపరచడం, దుప్పడ పరచడం కాదు, స్వరపరిచిన.
ఒక్కసారి ఉండరా వాళ్ళిద్దరిని ఎలా పడేస్తాను. ఏంటో శాంతి ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించాలంటే నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. ఈ దొంగ తిరుగులు ఎందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పొచ్చుగా. నువ్వు ఇలానే అంటావు. నేను రోడ్లో నిల్చుంటే కార్లో పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు కారు మరి చూస్తారు తెలుసా నా అందాన్ని. వాళ్ళు ఆపుతారా నువ్వు ఆపుతావా? మొన్నటికి మొన్న అనుష్క జరుగుతున్న షూటింగ్ వెళ్తే ఆ డైరెక్టర్ నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? వేదం సినిమాలో కర్పూరం క్యారెక్టర్ చేసింది మీరేనా అని అడుగుంటాడు. ఏం జరుగుతుందరు ఇక్కడ? అంటే ఏం లేదండి, ఏదో చిన్న నాకంతా తెలుసురా. మా అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు కదా, మీకు థర్డ్ డిగ్రీ చూపిస్తా. మీరు డిగ్రీ కాదు ఎంబీబీఎస్ కోచింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎవరండి లైన్ వేసేది, ఏదో సరదాగా. సరే, ఏదో మీరు మా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పని అప్పు చెప్తాను. ఓకే. ఆ పని గాని మీరు చేస్తే మా అమ్మాయిలు ఇచ్చి మీకు పెళ్లి చేస్తాను. నాకు ప్రమోషన్ వస్తది. నా ఆస్తికి మీరు వారసులు అవుతారు. ఈ క్రిమినల్స్ ని పట్టుకొని నాకు అప్ప చెప్పండి. అరే రండ్రా, వీళ్ళిద్దరిని పట్టుకొని బల్లు అవ్వాలి మనం. ఊరంతా తిరిగినా కూడా వాళ్ళు ఏంట్రా ఎక్కడా కనిపించలేదు. ఏమండి టీ తాగుతురా? ఎందుకు ఒక స్టవ్ అను పాలు తెచ్చిరా, మేమే పెట్టుకుంటాం. ఇవ్వు. ఆహా, కొంచెం మీరు మాతో పాటు వస్తే 5 స్టార్ హోటల్ ఇప్పిస్తాం మీకు జాబ్. బయటికి రండి సార్, మీకు కావాల్సిన క్రిమినల్స్ ఇద్దరిని పట్టేశాం. ఏమండి ఏమండి ఏంటండి ఏమండి అంటదేంటిది? వాళ్ళు మా అల్లుళ్ళయ్యా. వీళ్ళ కోసం ఊరు 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 తిరిగి ఇలాగే అందరికీ పొరవైతే ఇన్నాళ్ళకు మీరు మా అల్లుని మాకు అప్పచెప్పి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారయ్యా. ఏంటి వీళ్ళిద్దరు మీ అల్లుళ్ళా? అల్లుళ్ళు మీరెందుకు పారిపోయారు? మేము సైరా సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అండి. మేము ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్. మేము జనంలో నిలబడే మేమిద్దరం ఆయన పోలీస్ చేసేవాడండి. అప్పటి నుంచి పోలీస్ అంటాడు. అబ్బా భలే చెప్పేవరా. మీ అల్లుళ్ళని అవునండి మేము పట్టించాం అన్నమాట. అవునండి. మొత్తానికి ఎప్పటి నుంచో తిరుగుతుంటారు. చాలా గ్రేట్ అండి మీరు. అవునండి, చాలా గ్రేట్ మీరు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్ కి ఇంటర్వ్యూలు ఈ రోజు అనౌన్స్ చేశాను. చింటిగాడిని చూసుకోవాలి. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. చింటిగాడు ఎక్కడ ఉన్న స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి. నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటుగాడికి పడతో నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు 2 పెగ్గలు ఉండాలి. మేము అద్దెకొని ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలుండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోడలు దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవిఎస్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్తుంది. వచ్చేసి నిలబడి చూసి ఇవి నవ్వు అది చెప్తానా. నాకు కాళ్ళు లేవు, నేను డాన్స్ చేయాలి. ఆ యాంటోనీ గారు గెలిచేస్తాడు ప్రియా. వాడు ఎలాగైనా ఓడిపోవాలి. వాడే యాంటోనీ. మాస్టర్ కాళ్ళు తీసేసావు కదరా, నీతోనే మా మాస్టర్ కాళ్ళు పట్టిస్తా. నేను ఖాళీగా ఉంటాను తప్ప నీ లెక్క కాళ్ళు పట్టుకొని 2 ఎపిసోడ్లు లేపించుకోను. వీడు ఓడిపోయినా ఉన్నాడమ్మా. వీడు ఓడిపోకూడదు. ఆయన తీసుకురా. ఫైనల్ గా ఎవరిని ఇక్కడ చెప్పండి రా. వాగు మొత్తం ఎర్రగున్నదేంద్రా? మనం నరికితే ఆ రక్తం ఏర్లై పారుతాందన్నా. డాము గట్టి దాన్ని పొలాలకు తరలిస్తాను. చూడు ఇయాల ఎవ్వడొచ్చినా కూడానే వాడు తల లేకవలసిందే. మనకు అవసరం అక్క ఈ పగ ప్రతీకారాలు. నాన్నగారు ఏం చెప్పారనుకుంటున్నావే? ఏం చెప్పారక్క? ఏం చెప్పారో నేను కూడా వినలేదే. నువ్వేంటే బాగా రెడీ అయ్యి వచ్చావు? నువ్వు నాకేం చెప్పావు? ఎప్పుడు రెడీగా ఉండమన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. ఆకాశంలో పోతుంది రాకెట్. ఈ రోజు మేము చూడడానికి పోతున్నాం క్రికెట్. అన్న టికెట్ ఉందా? 1 అయితే 5,000, 3 అయితే డిస్కౌంట్ లో 40,000. సరే 3 ఇచ్చేసేయ్. 1 టికెట్ ఎంత? 5,000. 3టికి ఎంత అవుతారా? 15,000. నువ్వు ఎంత ఇచ్చినావురా? 40,000. వాడోడా లెగ్ పట్టుకుని పోతుండు. లెగ్ ఎంపైర్ వాడేదన్నా మెయిన్ పట్టుకొని పోతుండు. మెయిన్ ఎంపైర్ వీడోడా తాళ్ళేసుకొని పోతుండు. థర్డ్ ఎంపైర్. విరాట్ కోహ్లీ. ఇట్లా ఫోటో. అరే 5,000 అవుతుంది. కొలిపోయా ఒక ఫోటో ఇవ్వండి. ఇగో
నా